సునీల్, ఏ సునీల్, పడుకున్నావా? 10 రోజుల్లో ఉరి తీయిపోతున్నారు. సుఖంగా నిద్రవుతున్నావా? గుడ్ నైట్.
ఐఎమ్ ఫైన్. నువ్వెలా ఉన్నా? బాగానే ఉన్నానే. హలో గుడ్ మార్నింగ్ డాడ్. గుడ్ మార్నింగ్ చైల్డ్. మీ అయ్యగారికి చేపలంటే చాలా ఇష్టం. ఏమా రామరాజు వచ్చాడు, ఇంట్లోకి రమ్మని కూర్చోబెట్టి కాఫీ ఇవ్వచ్చుగా. ఏంటమ్మా అవును, రామరాజు పెద్ద సైంటిస్ట్ చూడండి. ఆయన ఇంట్లోకి పిలిచి కూర్చోమని కాఫీ ఇచ్చి నేను కంపెనీ ఇవ్వాలా? రామరాజు దానికి అన్నీ తెలుసులేరా. నువ్వు ఇంట్లోకి పదా పదా పదరా. ఏంట్రా నా వంటి మీద చేస్తావు? ఒళ్ళంతా చెమటకం. ఓ, నీకు కంపెనీ యంగ్మేనా? అమ్మా 2 స్ట్రాంగ్ కాఫీలు పట్టరా. కూర్చో. ఏమ్మా ఎలా ఉన్నావు? ఆల్ రైట్ అంకుల్. గుడ్. వాడిని గురించి ఏం నేను చెప్పాలి? వెళ్ళొస్తానే. ఇక్కడ వీణి కొట్టాడు, అక్కడ వాడిని కొట్టాడని రోజు ఏదో గొడవేరా. అరే వాడు మొరటి మనిషే, కానీ వాడు ఎవరిని కొట్టినా అందులో న్యాయం ఉంటుంది. ఏమి న్యాయం రా? ఎవడు తప్పు చేసినా వాడిని తనటానికి పోతున్నాడు. పోలీసు ఉద్యోగానికి పోవాల్సిన వాడు అంటావు. రే ఏమిట్రా ఒక అద్దం పగిలింది, మార్చకూడదా? ఊళ్ళో జరిగే అక్రమాలు చూడటానికి ఒక్కను సరిపోదేంట్రా? రే కూర్చో, కాసేపు మాట్లాడుకుందాం. నేను ఇంటికి వెళ్ళేంత వరకు మా వాడు అన్నం తినకుండా నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అమ్మా నేను వెళ్ళొస్తానమ్మా. రే రామరాజు, నేను 15 రోజులు ఊళ్ళో ఉండను. రేపు ఉదయం బయలుదేరి ఢిల్లీ వెళ్ళి అక్కడి నుంచి రష్యా వెళ్తాను. మాస్కోలో నాకు మెడికల్ కాన్ఫరెన్స్ ఉంది. చాలా సంతోషం. క్షేమంగా వెళ్తారా? సునీల్, సునీల్, మిస్టర్ ఖాన్ పైకి రండి. మీ ఆంధ్ర పోలీస్ మీ కోసం వెతుకుతున్నారు. పోలీసులు పట్టుకునేలోగా మేము ఫారెన్ లో సెటిల్ అవుతాం. ఇందులో ఫ్రీక్వెన్సీ సెటప్ చేసి ఉంచాను. ఏ టైంలోనైనా నాతో మాట్లాడొచ్చు. సంజే. ఓకే. ఎవరు ట్యాప్ చేయరు కదా. ఈ ఫ్రీక్వెన్సీ ఎవరు ట్రేస్ చేయలేరు. ఇది మీకు అక్కడిస్తాను. ఢిల్లీలో మీకు పాస్పోర్ట్, వీసా అన్ని రెడీగా ఉంటాయి. మిస్టర్ ఖాన్ ఎప్పుడు వెళ్తున్నారు? ఇవాళ ఫ్లైట్ లో, రేపు మిమ్మల్ని అక్కడే ఎయిర్పోర్ట్ లో నేను రిసీవ్ చేసుకుంటాను. బి కేర్ఫుల్. గుడ్ బై. ఇది మన రామరాజుకి ఇవ్వు. పాపం ఒక్క కన్నుతోనే లోకాన్ని చూస్తున్నాడు. సరే డాడీ, ఇవాళే మన డ్రైవర్తో పంపిస్తాను. నో, నువ్వే స్వయంగా వెళ్ళి ఇవ్వాలి. అయ్యో, నాకు ఆ గూడె ఉంటేనే కంపరం వేస్తుంది డాడీ. నా మాట వింటావా? అలా అడుగుతావేం డాడీ? నా మాటకి నిజంగా నువ్వు విలువిచ్చేదానివైతే అది నువ్వే స్వయంగా ఇచ్చి రావాలి. ఓకే? నాకు ఆ బెస్తవాడంటేనే అసహ్యం డాడీ. ఎందుకమ్మా అసహ్యం? ఆయన దగ్గరకు వస్తేనే చేపల కంపు, కడుపంతా తిప్పినట్టు అవుతుంది. నువ్వేమో ఆయన మీద చేవేసి మాట్లాడతావు, ఆయన నీతో రారా పోరా అంటూ మాట్లాడతాడు. చూస్తుంటే నాకు ఒళ్ళంతా తేళ్ల చెర్లు పాకినట్టుంది. ఏం డాడీ, నీ అంతస్తేమిటి, ఆయన అంతస్తేమిటి? ఆ దేవదేవుణ్ణే భక్తులు రారా పోరా అని పిలుస్తారని నువ్వు వినలేదా? అనుబంధానికి అంతస్తేమిటమ్మా? రారా పోరా అని మేము ఇప్పుడు పిలుచుకుంటున్నావా? మాటలు. కూర్చో. నన్ను రామరాజుని తన కన్న బిడ్డల్లా చూసింది వాళ్ళమ్మ. నేను పెద్ద డాక్టర్ని, ఇప్పుడు సైంటిస్ట్ని కూడా అయ్యాను. కానీ వాడు ఇంకా బెస్తవాడుగానే ఉన్నాడు. వాడు ఆప్యాయంగా నన్ను అరే అని పిలుస్తూ ఉంటే నాకెలా ఉంటుందో తెలుసా అమ్మా? నా వయసు అంతా తగ్గిపోయి నేను చిన్న పిల్లాడైనట్టుగా ఉంటుందమ్మా. ఓ మై గాడ్, ఫ్లైట్ టైం అయింది. సుబన్న వెళ్ళరానా? క్షేమంగా వెళ్ళండి అయ్యా. ఇలా ఇవ్వు. డాడీ, మాస్కో వెళ్ళగానే నువ్వు నాకు ఫోన్ చేయాలి. ష్యూర్. హ్యాపీ జర్నీ డాడ్. థ్యాంక్ యూ. బాయ్ డాడ్. బాయ్. దాన్ని అడుగుదామా?
వద్దురా, అది ఇంగ్లీష్ పార్టీలో ఉంది. నువ్వు ఉడతలు పట్టే రకానివి. ఏదైనా ఇంగ్లీష్ లో మాట్లాడితే నువ్వు నోరు అడబెట్టాలి. ఏం అడగాలనుకుంటున్నారు? అరే, మన తెలుగు అమ్మాయిరా. ఏటమ్మా విమానం అంతా ఖాళీగా ఉంది, కంపెనీ గిట్బాటు అవుతుందా? అది ఈ ఫ్లైట్ లో రావాల్సిన 60 ప్యాసింజర్స్ వాళ్ళ జర్నీ క్యాన్సిల్ చేసుకున్నారు అంతే. అప్పుడు మేమందరం ఫ్రీగా ఉండొచ్చా? ఓ yes, ఇది విమానం కాదు, మీ ఇంట్లో ఉన్నట్టు ఫ్రీగా ఉండొచ్చు. అలాగా, మేము ఇంట్లో డాన్స్ చేస్తాం, పాడతాం, విజిల్ చేస్తాం. ఇట్స్ మై ప్లెజర్. ఇక్కడ మీరు పాట పాడొచ్చు, డాన్స్ చేయొచ్చు, విజిల్స్ వేయొచ్చు. ఐ వెల్కమ్ ఇట్. ఇక్కడ పాట పాడితే పైలట్ గారు కోపం రాదా? నో ప్రాబ్లం. అయినా మన తెలుగువాడే. అయితే టాప్ లేపేద్దాం. సరస్సు స్టార్ట్. ఆశల పల్లవి ఓహో పలికెను పలికెను నింగి. ఆశల పల్లవి ఓహో పలికెను పలికెను నింగి. ఊహల ఊయల పైన ఊగెను ఎదలే నేడే. ఊహల ఊయల పైన ఊగెను ఎదలే నేడే. కమ్మంగా ఉల్లాసం, సంతోషమే రాగం, ఎదనిందే ఉత్సాహం, వచ్చింది మన కాలం. కమ్మంగా ఉల్లాసం, సంతోషమే రాగం, ఎదనిందే ఉత్సాహం, వచ్చింది మన కాలం. ఆశల పల్లవి పలికెను పలికెను నింగి. ఊహల ఊయల అయినా ఊగెను ఎదలే నేడే. ఈ పోరగాడే నిన్న ఫారిన్ పోయాడే, ర్యాప్లో పాటే నేర్చి తిరిగి వచ్చాడే. స్టైల్ గా సెల్వార్ వేస్తే ఓల్డ్ ఎంగలే, ఆడాళ్ళు సోకే చూసి సైట్ వేయాలి. లిప్స్టిక్ కొడితే సూపర్ టచ్, కన్నే పడితే లవ్ టచ్, ఆట పాట ఈ టచ్, ఒళ్ళు పడితే ఆ టచ్. అబ్బాయి నా కాడ ఎవరు తప్పుకుపోలేరు. ఆఫీసర్ ఉన్నారు, ఇక నీ బెండు తీస్తారు. రమ్ము విస్కీ వైను జెన్ను ఒకటిగా కలిసింది. ఈనాడు మనకు గంగా గోదావరి అన్నీ ఒకటేలే. రమ్ము విస్కీ వైను జిన్ను ఒకటిగా కలిసింది. ఈనాడు మనకు గంగా గోదావరి అన్ని ఒకటేలే. ఆశల పల్లవి ఓహో పలికెను పలికెను నింగి. ఊహల ఊయల అయినా ఊగెను ఎదలే నేడే. ఎక్స్క్యూజ్ మీ. ఈ ఫ్లైట్ హైజాక్ చేస్తున్నాం. ఎవరు కదలొద్దు. బెనర్జీ, ఎవరైనా లేస్తే షూట్ చేసేయి. ఓకే, ఎవ్వరూ కదలొద్దు. హలో. ఎస్, డోంట్ మూవ్. వాట్ యు వాంట్? హూ ఆర్ యు? నేనెవరనేది ముఖ్యం కాదు. ఇప్పుడు ఈ ఫ్లైట్ ని హైజాక్ చేశాను. నేను చెప్పినట్టు విను. నువ్వు ఈ ఫ్లైట్ ని లాహోర్కి తిప్పు. కమా. నో, వీలేదు. బట్ రివాల్వర్ వాడి చేతికి లేదంటే ఎయిర్ హోస్టెస్ చంపేస్తాను. ఇవ్వరా? యు ఫూల్, డు వాట్ ఐ సే. ఏం భయపడుతున్నావా? Go fast. Keep moving. Oh my God. ఇదేమిటండి రక్తం వస్తుంది? వాడు అనుకున్నది జరగకూడదనే ఫ్లైట్ ని ల్యాండ్ చేశాను. కాసేపట్లో ఫ్లైట్ బర్న్ అవ్వచ్చు. ప్యాసింజర్స్ ముందు దించాలి. కమాన్ క్విక్.
బ్లడ్. వెయిట్. ఇదిగో, ఇది మింగండి, నోట్లో వేసుకోండి. అరే, రక్తం ఆగిందే. వాట్ ఇస్ దిస్? ఇది బ్లడ్ క్లాటిన్ మెడిసిన్, నేనే కనిపెట్టాను. అలాగా, థ్యాంక్ యూ. లో కాశ్మీర్ జిందాబా. నేను చెప్పను. చెప్పవా నువ్వు? బోలో. కాశ్మీర్ జిందాబా. కాశ్మీర్ జిందాబా. బోలో. కాశ్మీర్ జిందాబా. కాశ్మీర్ జిందాబా. బోలో. కాశ్మీర్ జిందాబా. బోలో. కాశ్మీర్. బోలో. కాశ్మీర్ జిందాబా. मर गए कुत्ते. एक इंडियन फ्लाइट क्रैश लैंड हो गया. अच्छा, पैसेंजर सब जिंदा है. बहुत अच्छा. सबको यहाँ ले आओ. వెల్కమ్ వెల్కమ్. వీడి ముక్కు ఇలా ఉందేమిటి? పచ్చిమిత్రులు తాగే వాళ్ళు ఉన్నాడే. మనం ప్రాణాలతో పోలేవురా. కంగారు పడకు సరస్సు, నేనున్నాను. నువ్వు పెద్ద బ్రూస్లీ. అవును, బ్రూస్లీయే. ఓ పంచి, ఓ కిక్, ముక్కు నాకౌట్. మీ ఇండియన్ ఆర్మీ నన్నేం చేయలేక గజగజలాడుతోంది. నువ్వు నన్ను నాకౌట్ చేస్తానంటున్నావు కదూ? నన్ను హంతకున్నంటున్నావు కదూ? అవును, నేను 80 మందిని చంపాను. సిద్ధాంతం కోసం చేసిన హత్యలు. ధైర్యం, బ్రేవరీ నా మొహం చూస్తే ఎలా ఉంది? ఇక్కడ పిల్లలు పుడితే ముందు అమ్మా నాన్నలకి చూపించరు, నా ఫోటోనే వాళ్ళకి చూపిస్తారు ధైర్యం రావాలని. ఏం భయపడకండి, నేను తెలుగు మాట్లాడతాను. కైసా హే మాలూమ్, నా స్మాల్ ఏజ్ లో మీ ఆంధ్ర రెజిమెంట్ ఇక్కడే ఉంది. మా ఫాదరే వెజిటబుల్ సప్లై. అప్పుడు నేను తెలుగు నేర్చుకున్నాను. అవును, అందరూ ఎక్కడికి పోతున్నారు? మాస్కో వెళ్తున్నామండి. మాస్కో, మెక్సికో, మొరాకో. మాస్కోకి లడాఖ్లో పోవాలి. ఇలా ఎందుకు వచ్చారు? వలా విమానంలో ట్రబుల్, కంట్రోల్ చేయలేకపోయాను. అందుకే క్రాష్ ల్యాండ్ చేశాను. అయ్యా నాయక, నేను నాయకుణ్ణి కాదు, నన్ను స్నో బ్యార్ అంటారు అందరూ. స్నో అంటే ఏమిటి? మంచం. మంచు. బ్యార్ అంటే ఏమిటి? నాకు తెలుసా, రోజు తాగుతా. నువ్వు తాగే బీర్ కాదు మ్యాన్, నిన్ను చంపే బ్యార్. ఎలుగుబంటి. మంచెలుగు బంటి. మిస్టర్ స్నోబే, ఇక్కడున్న ప్రయాణికుల్లో కొందరు మాస్కోకి ఉద్యోగానికి వెళ్తున్నారు, కొందరు కళాకారులు. ఈ ప్రయాణికుల అమాయకులు. వీళ్ళేం చేయకండి. నేను మీలాంటి వాళ్ళని ఏమి చెయ్యను. థ్యాంక్ యూ. సునీ, మళ్ళీ వీడి మనల్ని వృధించేట్టున్నాడే. మిస్ వెలుగుబంటి, ఒకే ఒక చిన్న మాట. బోలో. పాకిస్తాన్ ఇక్కడికి దగ్గరేగా. ఎస్. మా ఇద్దరిని వదిలేశారంటే నడుచుకుంటూ వెళ్ళిపోతాం. చట్టం చేతుల్లో తప్పించుకోవాలని వీడిని వదలకూడదు. మీది పాకిస్తానా? కాదు, పాకిస్తాన్ లో సెటిల్ అవబోతున్నాం.
మాకు సిటిజన్షిప్ కూడా వచ్చింది. నో, అబద్ధం ఆడుతున్నాడు. వీళ్ళు క్రిమినల్స్. వీళ్ళు విమానం హైజాక్ చేయడం వల్లనే మేము ఇక్కడికి వచ్చి ఇరుక్కున్నాం. నువ్వు ఫ్లైట్ లో ట్రబుల్ అని చెప్పావు. అదే అచ్చా దేఖో, మీ ఆంధ్రదేశం అతిథి మర్యాదలు చేయడంలో చాలా పేరు పొందింది. ఇసిలియే మీ అందరికీ ఇవాళ రాత్రి నేను దావతిస్తాను. దావత్ ఇస్తానంటున్నాడు ఎందుకు? నేను పెళ్లి చేసుకోవడానికి. దావత్ అంటే పార్టీ అమ్మా. రేపు మీ అందరినీ పంపించేస్తాను. పైకి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. జావ్. మా ఊరు వచ్చినప్పుడు మా ఇంటికి రండి. సలాం అలైకుం. అందరూ వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. మ్. బోలో, ఆ ఫ్లైట్ లో ఏముంది? బోలో. అందులో నేను 40 నాలికలు కోసి వాటి మీద పేరు రాసి బీర్వాలో దాచి ఉంచాను. అన్ని అబద్ధాలు చెప్పిన నాలికలు. సజ్బోల్. అదేం లేదండి, అసలు అది దేని మీద పేరు రాయనా? పేరు చెప్పు. ఇది 41 నాలిక. నో, ఏమీ చేయకండి, నేను నిజం చెప్తాను. అచ్చా, అదో పెద్ద బోలో. ఖాన్ అని ఒక పాకిస్తాన్ దేశస్తుడు. దేనంతటికి వాడే కారణం. ఎవడా ఖాన్? షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, నాయతో ఇమ్రాన్ ఖాన్. వాడి పూర్తి పేరు నాకు తెలియదు. బోలో, పర్వాలేదు, చెప్పు. మేమిద్దరం ఉరిశిక్ష పడ్డ ఖైదీలు. అచ్చా, ఇంట్రెస్టింగ్. బోలో, చెప్పు. ఒకరోజు ఆ ఖాన్ జైలుకి నన్ను మీట్ అవ్వాలని వచ్చాడు. ఎందుకు ఫ్లైట్ ని హైజాక్ చేస్తున్నామో కారణం చెప్పకపోతే నిన్ను నేను నమ్మను. నీ కోసం నేను ఆ పని చెయ్యను. ఓకే, చెప్తాను. ఫ్లైట్లో పోయే ఒక మందు నాకు కావాలి, అందుకే. మందా? ఎస్, బ్లడ్ క్లాటింగ్ మెడిసిన్. బ్లడ్ క్లాటింగ్ మెడిసిన్? నిన్నెవడైనా కత్తితో పొడిస్తే ఒక్క టాబ్లెట్ వేసుకుంటే చాలు, బయటకు వచ్చే రక్తం అమాంతం ఆగిపోతుంది, గాయాన్ని మూసేస్తుంది. ట్రీట్మెంట్ జరిగేంత వరకు ఒక్క చుక్క రక్తం బయటికి రాదు. యాక్సిడెంట్ లో గాయమైతే? అయినా సరే. మాస్కో పోయే ఫ్లైట్ లో ఆ మందు ఉందా? లేదు, ఆ మందు కనిపెట్టిన సైంటిస్ట్ వెళుతున్నాడు. ఆ సైంటిస్ట్ ఎవరు? ఆడదా మగాడా, ఇండియనా ఫారినరా, అవన్నీ నీకు అనవసరమైన విషయాలు. ఆల్ రైట్, ముందు మా జైల్లోంచి బయటికి తీసుకుపో. తర్వాత నువ్వు చెప్పినట్టు నేను చేస్తా. అచ్చా. మా టెర్రరిస్టుల్ని ఇండియన్ ఆర్మీ డాగ్స్ రోజు చంపేస్తున్నారు. ట్రీట్మెంట్ చేయగా రక్తం వేసి చచ్చిపోతున్నారు. ఇస్లియే మందు కావాలి. ఐ వాంట్ దట్ మెడిసిన్. పోండి, మీరు అక్కడే ఉండి ఆ సైంటిస్ట్ ని కనిపెట్టండి. ముझे वो ఫార్ములా चाहिए, అయితే वो साइंटिस्ट. టెరో, నన్ను మోసం చెయ్యాలనుకోకండి. ఇంటి ఉన్నారు, ఇక్కడ కాశ్మీర్లో వేలాడుతారు. ఐసా. I think there is no loss of life. Go back.
నమస్కారం. ముఖ్య వార్తలు. నేటి ఉదయం ఢిల్లీ నుంచి మాస్కో బయలుదేరిన ఒక ప్రయాణికుల విమానం కాశ్మీర్ ప్రాంతంలో బారాముల్లా జిల్లా వద్ద ఒక లోయలో ప్రమాదానికి లోనైంది. విమానం తన మార్గాన్ని బహుదూరం వెళ్లిన కారణం వల్ల సాంకేతిక లోపం ఏర్పడి ఉండవచ్చు అని చెప్పిన సైనిక ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరిగే అవకాశం లేదని చెప్పారు. నేటి సాయంత్రం పత్రికా విలేకరులను కలిసిన జమ్మూ కాశ్మీర్ గవర్నర్ శ్రీ జగన్నాథ్ చౌదరి ప్రయాణికులను చేర్చడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ప్రయాణికుల్లో ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్కు చెందిన వారు అని చెప్పిన గవర్నర్ వారి బంధుమిత్రులెవరూ ఆంధ్ర అవసరం లేదన్నారు. दिलबर जानी बुलबुल बुलबुल आने वाली अच्छी वाली खूबसूरत दिल को चुराए बिल्कुल बिल्कुल दिलबर जानी आने वाली अच्छी लड़की जाने वाली खूबसूरत दिल को चुराए रंगीला कीला रंगीला रंगीला कीला बोला तंबोला तंबोला बोला सिंगारी शोकी सिंगारी शोकू కొట్టిందే షాకు కొట్టిందే సన్నాజీ సన్నాయంటే మచ్చికైనా అపెల్పూర్ కథ ముదిరినదే రంగీలా గీలా తంబోలా బోలా అందాలన్నీ విందే చేస్తే ఎటాగానే వేగనురా ఆగనురా రంగీలా కీలా రంగీలా రంగీలా కీలా తంబోలా బోలా తంబోలా తంబోలా బోలా సింగారి షోకి సింగారి సింగారి షోకు కొట్టిందే షాకు కొట్టిందే కొట్టిందే షాకు విలాసాలు కలేసే జాణ వచ్చినది కిచ్చినది రంగీలా కీలా రంగీలా రంగీలా కీలా తంబోలా బోలా తంబోలా తంబోలా బోలా సింగారి షోకి సింగారి సింగారి షోకు కొట్టిందే షాకు కొట్టిందే కొట్టిందే షాకు సన్నాజాజి తొడిముండి సన్నాయంటే నడుముండి పచ్చి పాల మచ్చికైనా తోడుంది జిమల్ బేని అపెల్పూరి కసి 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 కథ ముదిరినదే రంగీలా కీలా రంగీలా రంగీలా కీలా తంబోలా బోలా తంబోలా తంబోలా బోలా సింగారి షోకి సింగారి సింగారి
ఎప్పుడు మనల్ని వదులుతారు? నన్ను అడిగితే మీరేగా ఫ్లైట్ ని హైజాక్ చేసింది, అందువల్ల ఆ? ఏయ్, ఇలా చూడు, ఈ పసిబిడ్డ మంచులో ఇక్కడ ఎందుకు కష్టపడాలి? ఇలా రా, ఆగు. ఊరూరు తిరిగి 4 డబ్బులు సంపాదించుకునే వీళ్ళందరూ అవస్థలు పడుతూ ఇక్కడ ఎందుకు ఉండాలి? రా రా, వీళ్ళని చూడు, నలుగురిని నవ్విస్తూ బతికే వాళ్ళని ఏడిపిస్తున్నావు ఎందుకురా? ఈ తల్లిని చూడు, ఈవిడికెందుకు ఈ అవస్థ? తోడబుట్టని ఈ చెల్లెల్ని కామాంధుడు ఎవడైనా ఏదైనా చేస్తే ఈ పిల్ల జీవితం ఏమవుతుందిరా? రై, అదంతా వాళ్ళ తలరాతరా. రై, తలరాతరా నా కొడక, నీ తలరాత నేను చూస్తాను. వదలరా. నువ్వు పహిల్వానా? అవును, బాక్సింగా రెస్లింగా? బాక్సింగ్. ఓ, ఛాంపియన్. నేషనల్ ఛాంపియన్. అచ్చా, ఇండియాలో గెలిచావు సరే, ఇప్పుడు ఈ కాశ్మీర్లో గెలిచి చూపించు. ఇండియన్ ఛాంపియన్ అంటే అది కాశ్మీర్కి చెందినట్టే. ఏమంటే కాశ్మీరు ఇండియాలో ఒక భాగమే. నాయ్ నాయ్, కాశ్మీర్ వేరే, ఇండియా వేరే మ్యా. ఇండియా కాశ్మీర్ ఒక్కటే అని ఈ వరల్డ్ కే తెలియపరుస్తాం. అచ్చా, నువ్వు ముందు మా వాడిని ఓడించు చూద్దాం. అరే ఓ ముస్తాగాలే, జాకర్ కుస్తీ కా తయారు కరు. शेरे कश्मीर, जा इंडिया को मारो. शुरू करो. आओ, मार मुझे, मार साले, मार 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 साले, साले मार मार. मार मुझे. अरे वाह. काश्मीर जिंदाबाद, काश्मीर जिंदाबाद, काश्मीर जिंदाबाद. అయ్యో, వీళ్ళు మనుషులా రాక్షసులా? कुश्ती देखो. मार.
ఎవరిలో వాడు మా పడవలు ఆపింది? ఏం చేస్తావు? ఏయ్, సముద్రం ఏమన్నా మీ తాత తవ్వించిన చెరువ? మా మోటారు బోట్ల వద్దని చెప్పడానికి మీరెవరు? సముద్రంలోకి రావద్దాం లేదు, మా హద్దులోకి రావద్దాను. వస్తే ఏం చేస్తావురా? వస్తే పుచ్చలు లేస్తాయి. ఏం కూసావురా? రేయ్, ఇక్కడ మా శివరాజు ఉంటే నువ్వు చొక్కా పట్టుకుంటావా? శివరాజా? హ, వాడెక్కడున్నాడు? ఎక్కడ అక్రమాలు జరుగుతాయో అక్కడ మా శివరాజు వాలిపోతాడా వాటిని ఆపడానికి? ఆపుతాడా? ఇప్పుడు నీ మెళ్ళో ఉన్న ఈ తాళి తెప్పుతాను, వాడొచ్చి ఆపుతాడా? ఉయ్యకాడా? నీకు నాలాంటి అక్కచెల్లి లేరట్రా? వదలరా, వదలరా. శివరాజు! వచ్చాడ్రా శివరాజు. కొడుకులందరినీ చంపేసి చేపలకు ఎలాగా వేస్తాను? చంపు, నన్ను చంపరా, చంపు. నిన్ను గన్న పాపానికి ముందు నన్ను బలివరా, తర్వాత వాళ్ళ సంగతి చూడు. రేయ్, మమ్మల్ని కొట్టావు కదూ, నీ సంగతి చూస్తా. మీ నాన్నకి నువ్వు కురివి పెట్టాలని రాసుంది, లేదంటే మీ నాన్న నీ కురివి పెట్టేవాడు. రేయ్, నోరు ముయ్యరా. రామరాజు, మీ వాడి రౌడితనం ఎక్కువైపోయింది. ఇదేం బాలేదు చెప్తున్నా. ఏంటయ్యా బాలేదు? మోటారు బోటు యజమానులు మాత్రం మూటలు సంపాదించాలి, కర్ర పడవల వాళ్ళందరూ కడుపులు మడుతూ చావాలా? ఏమయ్యా, మోటారు బోట్లతో కర్ర పడవలు పోటీ చేయలేవనే కదా మాకో హద్దు మీకో హద్దు అని మనం నిర్ణయించుకున్నాం.
మీరు మా హద్దులోకి వచ్చి మా కడుపులో కొడతారు ఎందుకయ్యా? దవాయించి అడగవయ్యా. సరే శివరాజు, హద్దు దాటి వాళ్ళు పడవలు వస్తే సముద్రంలోనే తెలుసుకొచ్చుగా, ఇక్కడ దెబ్బరడం దేనికి? వయసు వచ్చిందే కానీ నీ జ్ఞానం లేదయ్యా. ఏయ్, మా హద్దుల్లోకి వచ్చిన మోటారు బోట్లని నేను బాంబులతో పేల్చేయగలను, కానీ దానివల్ల చేపలన్నీ చచ్చిపోతాయి. ఏ రైతైనా సరే తన పంటకి తనే నిప్పెట్టుకుంటాడా? చక్కగా అడిగావు నాయనా. ఏయ్, ఊరుకుంటే వాడిని అలా రెచ్చగొడుతున్నారే, అందరూ కలిసి వాడిని చెడగొడుతున్నారు. రేయ్ శివ, రారా రారా. నాన్న, దెబ్బలాడని ఒట్టేయి. ఒట్టేయరా, ఎప్పుడు దెబ్బలాడని అమ్మవాడి మీద ఒట్టేయి. రేయ్, ఒట్టు వేస్తావా లేదా? ఒట్టు నీ మీదొట్టు. పండిరా, అందరూ పండి. దేకో, మీ అందర్నీ ఇక్కడ నేను ఎందుకుంచానో తెలుసా? మీలో ఒక సైంటిస్ట్ ఉన్నాడు. వాడి దగ్గరున్న మందు ఫార్ములా నాకు కావాలి. అది నా చేతికి వస్తే మీ అందరినీ వదిలిపెడతాను. అది ఇచ్చేరా, ఏది? ఫార్ములా ఇచ్చేరా. మళ్ళీ మనకిస్తాడులే. క్యా క్యా బాత్ హై? ఎలుగుపండి సార్, మీకు ఇది కావాలంటే ఎప్పుడో ఇచ్చేవాళ్ళనే. ఇదిగోండి. ఏ క్యా హై? విక్స్ ఫార్ములా 44. మీకిది 3 విధాలుగా పనిచేస్తుంది. 1 తలనొప్పి పోగొడుతుంది, 2 జలుబును నివారిస్తుంది, 3 మీ పొడుగు ముక్కు పీకేస్తుంది. సో నీకు తలనొప్పిగా ఉంటే రాసుకో. ఏయ్, నిజం ఎలా రాబట్టాలో నాకు తెలుసు. ఇందులో 70 చీట్లు ఉన్నాయి. తలా ఒకటి తీసుకోండి. ఎవడికి ఒకటి వస్తుందో వాడిని డిషం డిషం. నో, నేను ఒప్పుకోను. నువ్వెవరి మ్యాన్ ఒప్పుకోవడానికి? షిప్ లో వచ్చే ప్యాసింజర్స్ కెప్టెన్ కంట్రోల్లో ఉంటారు, అలాగే ఫ్లైట్ లో వచ్చే ప్యాసింజర్స్ నా కంట్రోల్లో ఉంటారు. నువ్వే నా కంట్రోల్లో ఉన్నావు. ఇంకోరు బాధ్యత నువ్వేం చూస్తావరా పిచ్చి మొహమా? ఏయ్! ఒకడు పైలట్, ఇంకొకడు పహిల్వాన్. అంటే మీరు సైంటిస్టులు కారు. తర్వాత మీ సంగతి నిజం. సైంటిస్ట్ ఎవరైనా సరే ఈ దుర్మార్గుడికి ఫార్ములా ఇవ్వకూడదు. నో, డోంట్ గివ్. నో. స్మాల్ బేబీ చోక్రీ. ఇది పట్టుకుపోయి అందరికి చూపించు. తీసుకుపో. యూ 3 అవుట్, కమ్ అవుట్. దేకో, నేను చెప్పే వరకు ఎవరు చీటీ చూడొద్దు. ఇప్పుడందరూ చీటీలు విప్పి చూడండి. ఏడుస్తావు ఎందుకు? ఒకటి వస్తే చంపుతాన్నాడు, నాకు 2 ఒకటి వచ్చి. బెంగళప్ప 11 రా. పవర్ కప్ప కరెక్టేరా. Number 1, come out. నో నో ప్లీజ్ వద్దు. ఐ విల్ డై. పర్వాలేదే, ఒక జపాన్ వాడి కోసం నువ్వు చేస్తానంటున్నావు. వెరీ గుడ్. ఆర్ యు సైంటిస్ట్? లీవ్ మీ. ले जाओ. No. Sir, why you did this? No problem. May God bless your soul. పోండి,
ఫార్ములా దొరికే వరకు అందరినీ ఇలాగే చంపేస్తూ ఉంటాను. ఏంటిరా? ప్రమాదానికి లోనైన విమాన ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నట్టుగాను వారందరినీ తాను నిర్బంధించి ఉంచినట్టుగాను తీవ్రవాదుల నాయకుడైన స్నోబెర్ అన్నారు. ఖైదీలను బానిసలుగా చూస్తున్నారా అని అడిగిన వారికి వారిని తన అతిథులుగా చూస్తున్నాను అని జవాబిచ్చిన స్నోబెర్ తెలుగులో అడిగిన ప్రశ్నలకు తెలుగులోనే సమాధానమిచ్చారు. వారిని విడిపించడానికి ఇండియన్ ఆర్మీ ప్రయత్నించినట్లయితే ప్రయాణికులను చంపుతానని స్నోబెర్ హెచ్చరించారు. ఇప్పుడే అందిన వార్తల్ని బట్టి ప్రయాణికుల యోగక్షేమాలు, తీవ్రవాదుల వ్యూహము కరెక్టుగా తెలియనంత వరకు సైనిక చర్యలు ప్రభుత్వం తీసుకోదని జమ్మూ కాశ్మీర్ గవర్నర్ శ్రీ జగన్నాథ్ చౌదరి అన్నారు. లేని సైంటిస్ట్ కోసం ఎందుకు అందరిని చంపుతున్నాడు? సైంటిస్టు ఉన్నాడు. వాట్? సైంటిస్ట్ ఉన్నాడా? అవును, అది నా ఒక్కడికే తెలుసు. ఆ సైంటిస్ట్ ఎవరో తెలుసా? చెప్పద్దు. ఆ రహస్యం ఎవరికీ చెప్పద్దు. నాకు కూడా తెలియకూడదు. ఆ రహస్యం తెలిసినా మీరు ఆ ఎలుగుబంటికి చెప్తారా ఏంటి? మన ఇద్దరం కలిసే చావబోతున్నాం. నో, మనం చావు. అది ఇంత నీచంగా. ఏం భయపడకో. నాకేం కాలేదు. డోంట్ వరీ. నాకు భయం వేసింది. ఆల్ రైట్. ముందు మనం ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. చప్పుడు చేయకుండా అందరినీ లేవు. క్విక్. कैसे आया? థ్యాంక్ యూ. 1 minute. నేను వెళ్ళి మెయిన్గా తెలుస్తాను. మీరందరినీ తీసుకురండి. సరే. అరవకండి. మనం తప్పించుకుపోదాం. నాతో రండి. కమాన్. త్వరగా లేవండి. తప్పించిపోదాం. లేవండి తొందరగా.
త్వరగా రండి. Quick. Hurry up. Come on. क्या है? సార్ అందరూ తప్పించిపోతున్నారు, మేము వాళ్ళు ఆపలేకపోయాం. ए, पकड़ो पकड़ो. నేను వీళ్ళ సంగతి చూస్తాను. అందరిని జాగ్రత్తగా తీసుకుపోండి. నేను తర్వాత వస్తాను. రండి జాగ్రత్త. రండి రండి త్వరగా. పైల్వాన్ సార్ అందరూ క్రాస్ చేశారు, మీరు రండి త్వరగా. మీరు వెళ్ళండి, తర్వాత వస్తాను. వాళ్ళని కాపాడండి. మీరు వాళ్ళందరినీ తీసుకుపోండి. పొండి పొండి సార్, చూడండి సార్ 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 సార్. నో నో.
బటో సాలే తప్పించుకోవాలనుకున్నారా? ఇక ఒకటికి పోవాలన్నా రెంటికి పోవాలన్నా అన్నీ అక్కడే. సూర్యుడిని చూడ్డానికి కూడా వదిలిపెట్టాను మిమ్మల్ని. భద్రా వండి జావ్. రే శివరాజు, ఏమిటి నాన్న? నీకు కావలసినవన్నీ సర్దుకొని వెంటనే బయలుదేరు. నాన్న నన్నెందుకు బయటపడమంటున్నావు? నేను ఎవరితోనూ దెబ్బలాడనని నీ మీద ఒట్టేశాను కదా. ఇప్పుడు నువ్వు దెబ్బలాడాలి, అందుకోసమే పంపిస్తున్నా. నేను దెబ్బలాడాలా? కాస్త అర్థమయ్యేట్టు చెప్పు. మన అబ్దుల్ సలీంని కాశ్మీర్ తీవ్రవాదులు బంధించి ఉంచారట. తీవ్రవాదులా? ఆ విమానంలో ఆయన కూడా ఉన్నారా? అవును. వాడికి కష్టం వస్తే అది నాకు వచ్చినట్టేరా. దానికి నన్నేం చేయమంటావు? నన్ను కాపాడటానికి ఏం చేస్తావో అదే చేయరా. పో. కాశ్మీర్కి వెళ్ళా? నీకేమైనా మతిపోయింది ఏమిటి నాన్న? కాశ్మీర్ ఏమైనా గాజువాక్ దగ్గర ఉందా? హిమాలయ పర్వతాల దగ్గర ఉంది. ఎక్కడుంటే ఏంట్రా, అది ఇండియాలోనే ఉంది. నువ్వు ఆ పిల్లతో బయలుదేరు. అయ్యయ్యో, ఆ కులుకులాడితోనా? దానికి డబ్బు పొగరు పోజులు ఎక్కువ. దాని జాతే వేరు నాన్న. పేదవాళ్ళు ధనవంతులనే భేదభావం మా సలీంకి లేదురా. అందాక ఎందుకు, ఆ పిల్లది ఏ జాతి అనేది వాడికి తెలియదు, ఆ పిల్లకి తెలియదు. ఆ పిల్ల షకీలా వాడి కూతురు కాదు. చెత్త కుప్పలో పడి ఉన్న ఆ పసికందని సలీం తీసుకొచ్చి తన కన్న బిడ్డలాగా పెంచాడు. ఆ అమ్మాయి కోసమే వాడు ఇంతవరకు పెళ్లి కూడా చేసుకోలేదు. ఇప్పటికీ ఆ పిల్లకి తను ఎవరనేది తెలియనే తెలియదు శివ. భగవంతుని మనం చూడలేకపోయినా నేను సలీంలో భగవంతుని చూస్తున్నారా? ఆ దేవుడి కోసం నా ప్రాణం ఇస్తాను. రేయ్, నువ్వు పోకపోతే మానేయ్, ఆ పిల్లతో నేను వెళ్తాను. ఏదో పెద్ద వీరాభిమనులా బయలుదేరుతున్నావేంటి? ఇవ్వు, నేనే వెళ్తాను. ఇలా చూడు, ఆ పడవలన్నీ కనకయ్యకి అప్పగించు. నేను లేను కదా అని నువ్వు సముద్రంలోకి వెళ్ళకు, వింటున్నావా? సరే శివ, నువ్వు వద్దంటేనే వెళ్తానా? శివ, ఏమిటి నాన్న? ఈ కడియం వేసుకో. ఏ ఆపదొచ్చినా ఇది నీకు రక్షగా ఉంటుంది. నేను వస్తా. శివ, చిన్నప్పటి నుంచి నిన్ను తల్లి లేనివాడవని నేను ఎంతో గారంగా పెంచాను. ఇప్పుడు నిన్ను నువ్వు దిగులు పడకు నాన్న. నీతి, న్యాయం, ధర్మం ఇవి ప్రతి వ్యక్తికి ఉండాలని నాకు ఉగ్గుపాలతో నేర్పావు. నీ కొడుకు ఏదైనా సాధించుకొస్తాడు. అది కాదురా, నా మోస్తరే నిన్ను చదువు సంజయ్ లేకుండా పెంచానే. ప్రతి మనిషికి చదువే ముఖ్యం కాదు. బోయవాడిగా జీవించిన వాల్మీకి రామాయణం రాయలేదా? అంతా శుభంగా జరుగుతుంది. నువ్వు ధైర్యంగా ఉండు. కాశ్మీర్కి ఎప్పుడు వెళ్తున్నావు? కాశ్మీర్ కా? దేనికి? మీ నాన్నని తీవ్రవాదుల దగ్గర నుంచి విడిపించడానికి. ఈ కత్తెందుకు? ఎక్కడికి పోయినా ఇది ఉండాలి, అది మన అలవాటు. సరే, ఎప్పుడు బయలుదేరాలో చెప్పు. మిస్టర్, అదేమన్నా సముద్రంలో చేపలు పట్టడం అనుకున్నావా? ఇలా చూడు పాప, ఈ నకరాలు మానే. ఆ పిల్లకి తోడుగా వెళ్ళరా అని మా నాన్న అన్నాడు, అందుకే వచ్చాను. అర్థమైందా? ఎందాక చదివావు? 9వ క్లాసు. ఎంఏ చదివే నాకే అక్కడికి ఎలా వెళ్ళాలో తెలీలా? మనిషి చదివితే సరిపోతుందా? ధనుర్విద్యలో అర్జునుడి కంటే కర్ణుడే మనగాడు కాడు. కానీ అర్జునుడిని హడలుగొట్టి నీళ్లు తాగించేశాడు కర్ణుడు. ఏ? చేతిలో విల్లు, మనసులో దిల్లు ఉన్నాయి కనుక. నాకు ఆ దిల్లుంది, నా త్వరపోదాం. వాళ్ళందరూ విల్లు బాణాలతో మృగాల్ని వేటాడే వాళ్ళు అనుకున్నావా? తుపాకులు, బాంబులు ఉన్నాయి. వాళ్ళని నువ్వేమీ చేయలేవు. ఎందువల్ల? ఏమంటే నువ్వు చేపల్ని పట్టగలవే గాని తుపాకులతో కాల్చలేవు. నెల్లూరు నుంచి హైదరాబాద్ దాకా మన చేతి దెబ్బ గురించి ఎలా ఉంటుందో ఎవరిని అడిగినా చెప్తారు. కొత్తగా వచ్చిన ఆయుధాల గురించి నాకు తెలియదు. అది కూడా తెలుసుకున్నాననుకో, పగిలిపోతుంది. వండర్ఫుల్, మార్వలస్. మీది కంప్యూటర్ పైన ఇంత స్పీడ్గా నేర్చుకున్నారు. ఈ వెపన్స్ ఎప్పుడూ ఉపయోగించలేదన్నారు, కరెక్ట్గా షూట్ చేశారే. సార్, ఆయుధాలు వేరైనా గురొక్కటే. ఎంత కరెక్ట్గా చెప్పారు.
మిస్టర్ శివరాజ్ మీరు ఒక వన్ మ్యాన్ ఆర్మీ. గుడ్ లక్. థ్యాంక్స్ సార్. సీ యూ. See you. ఏమ్మా ఈయన్ని బాంబుల గురించి అడుగుదామా? బాడీ గార్డ్ గా వచ్చేవాళ్ళు బాక్స్ గురించి తెలుసుకోవడానికి ఇప్పుడు తెలుసుకుంటే చాలు. బాడీ గార్డా? మరి మా ఫాదర్ ని రిలీజ్ చేసే వరకు నేను శ్రీనగర్ లో ఉండాలి. అపాయకరమైన ఆ ఊళ్ళో ఒక మగతోడు అనేది కావాలని నిన్ను తీసుకెళ్తున్నాను. ఓకే? ఏమ్మా మీ ఫాదర్ని ఎవరు విడిపిస్తారు? మనం ఎందుకు విడిపించడం? ఆ తీవ్రవాదులు అందరినీ వదిలేస్తామన్నారుగా. కరెక్టేలే. ఇప్పుడు తెలిసిందా లోక జ్ఞానం నీకు తక్కువని? తెలిసింది. నేను 9వ క్లాసు, నువ్వు ఎంఏ కదా, అది మర్చిపోయాను. ఇప్పుడు నువ్వు నాతో వస్తావా లేదా? వస్తాను. వెళ్లేదారిలో ఒక ఆయన కలవాలి. ఎవరిని? అదే 24 గంటలు మీ నాన్న చుట్టూ తిరుగుతుంటాడే. అలా ఎవరు తిరగరే. మీ నాన్న ఎవరి సహాయం లేకుండా ఒంటరిగా కూర్చొని రీసెర్చ్ చేస్తున్నాడా? ఓ ల్యాబ్ అసిస్టెంట్ రఘుపత. రఘుపతే. ఆయన కొంచెం డబ్బు ఇవ్వాలి, తీసుకువెళ్దాం. ఇప్పుడు నాకంత టైం లేదు. నీకు కావాల్సింది డబ్బేగా, నేను ఇస్తాను, రా. చూడమా, తీసుకోవడం నాకు అలవాట్లేదు, ఇవ్వడమే అలవాటు. పద. రఘుపతి, ఏడలా డబ్బు ఖర్చు పెడుతున్నావే, ఎలా వస్తుందిరా? కష్టపడరా వస్తుంది. ఏ ద్రోహం చేస్తే రాదా? తప్పుకుండా మీకోసం ఊరంతా వెతికాను రా.
అది నేస్తారు హ, ఎవళ్ళు పడ్డ బాకీలు వాళ్లే తీర్చుకోవాలి. అదే నా పాలసీ. చెప్పరా? ఇప్పుడు నిజం చెప్పలేదు, నిన్న మంటలో విసిరేస్తాను. చెప్ప. నన్ను చంపొద్దు, నన్ను చంపొద్దు, చంపొద్దు. చెప్పేస్తా, నేనంతా చెప్పేస్తా. చెప్పు. చెప్పు. డాక్టర్ కనిపెట్టిన కొత్త మందు గురించి, ఆయన ఫ్లైట్ లో మాస్కో వెళ్తున్నాడనే విషయం గురించి నేనే చెప్పాను. ఎవరితో చెప్పావు? కానని ఒక పాకిస్తాన్ వాడికి. వాడెక్కడుంటాడు? తెలీదు. ఎంత ఇచ్చాడురా? 10 లక్షలు. 10 లక్షల రూపాయలకి మన దేశాన్ని అమ్మావు కదరా ద్రోహి. ఏ అమ్మడు, ఇప్పుడేమంటావు? అవును, మా నాన్నగారు మందు కనిపెట్టిన విషయం ఎవరికీ తెలియదు. ఆయన ఇంకా థియరీ కూడా సబ్మిట్ చేయలేదు. నీకు మాత్రం ఎలా తెలిసింది? మీ నాన్న సోడా తాగితే మా నాన్నకి తేపులు వస్తాయి, మా నాన్నకి తేపులు వస్తే నాకు జీర్ణమైందని అర్థం. అది సరే, ఇతని ద్వారానే ఇన్ఫర్మేషన్ వెళ్ళుంటుందని ఎలా కనిపెట్టావు? ఓ చిన్న క్యాలిక్యులేషన్. మీ నాన్న మా నాన్న ప్రాణం పోయినా సరే మాతృభూమికి ద్రోహం చేయలేరు. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒకే రకం దేశభక్తులు. అంచేత మీ నాన్నతో సన్నిహితంగా ఉండే వీడే ద్రోహం చేసుంటాడనుకున్నాను. అది నిజమైంది. ఆ మందు విషయం తెలియకపోతే స్లోబీర్ ఎవరిని వదిలిపెట్టడు. ఈ సంగతి ప్రభుత్వానికి చెప్దామా? ఇలా చూడు, ఆ మందు ముఖ్యమా, అక్కడున్న 70 మంది ప్రాణాలు ముఖ్యమా అంటే ప్రభుత్వానికి 70 మంది ప్రాణాలే ముఖ్యం. వాళ్ళ ప్రాణాలు పోతే ఇక్కడ ప్రభుత్వం పడిపోతుంది. అంచేత మీ నాన్నని కాపాడడానికి మిలిటరీ వెళ్ళదు, నేనే వెళ్ళాలి. వాట్? నువ్వన్నట్టుగా శ్రీనగర్ వెళ్తే సరిపోదు. ఆ స్నోబేర్ ఉన్న స్థలం కనిపెట్టి అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాక ఎన్ని బాధలు పడాలో నాకే తెలీదు.